వశముతో పాల్గొందము. వినతులు చేసి వరములు పొందా, వరములు పొంద ప్రణమిల్లి స్తుతింతుము, ప్రార్థించి కీర్తింతుము. ప్రణమిల్లి స్తుతింతుము, ప్రార్థించి కీర్తింతుము. స్వాగతం సుస్వాగతం శుభ స్వాగతం శుభ స్వాగతం స్వాగతం సుస్వాగతం శుభ స్వాగతం శుభ స్వాగతం. దీవ ప్రదాత ఈ దివ్య బలిలో పరవశముతో పాల్గొందాము. దీవ ప్రదాత ఈ దివ్య బలిలో పరవశముతో పాల్గొందాము. ప్రభు ప్రతినిధులు యాజక గురువులు పీఠముపై బలి అర్పణ చేతురు. ప్రభు ప్రతినిధులు యాజక గురువులు పీఠముపై బలి అర్పణ చేతురు. నూతన నిత్య నిబంధనతో నూతన నిత్య నిబంధనతో మమేకము చేసి సమర్పింతురు. స్వాగతం సుస్వాగతం శుభ స్వాగతం శుభ స్వాగతం స్వాగతం సుస్వాగతం శుభ స్వాగతం శుభ స్వాగతం. దీవ ప్రదాత ఈ దివ్య బలిలో పరవశముతో పాల్గొందాము. దీవ ప్రదాత ఈ దివ్య బలిలో పరవశముతో పాల్గొందాము. వినతులు చేసి వరములు పొందా, వినతులు చేసి వరములు పొందా ప్రణమిల్లి స్తుతింతుము, ప్రార్థించి కీర్తింతుము. ప్రణమిల్లి స్తుతింతుము, ప్రార్థించి కీర్తింతుము. స్వాగతం సుస్వాగతం శుభ స్వాగతం శుభ స్వాగతం స్వాగతం సుస్వాగతం శుభ స్వాగతం శుభ స్వాగతం. జీవ ప్రదాత ఈ దివ్య బలిలో పరవశముతో పాల్గొందాము. జీవ ప్రదాత ఈ దివ్య బలిలో పరవశముతో పాల్గొందాము. వినతులు చేసి వరములు పొందా, వినతులు చేసి వరములు పొందా
క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, త్యాగధనుడు, ధన్యజీవి, ఔటపెల్లి అద్భుత వ్యక్తి, దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి 81వ వర్ధంతి వేడుకల సందర్భముగా నవదిన ప్రార్థనలు 3వ రోజులోనికి మనమందరము కూడా ప్రవేశించి ఉన్నాం. ఈ దివ్య బలి పూజకు వచ్చిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 3వ రోజు దివ్య బలి పూజను మనందరి కోసము సమర్పించి మన కోసం ప్రార్థన చేయటానికి, దేవుని వాక్యాన్ని బోధించడానికి మన మధ్యలోనికి వచ్చినటువంటి గురు పుంగవులు రెవరెండ్ ఫాదర్ అనిల్ బాబు సుత్తి, సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ రెక్టర్ మరియు జానంపేట విచారణ గురువులు ఫాదర్ గారికి స్వాగతం పలుకుతూ అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. హార్టీ వెల్కమ్ ఫాదర్. ఈరోజు దివ్య బలి పూజను కొనియాడువారు కల్దిరారో నగర్. వారి కోసం ప్రత్యేకముగా కల్దిరార్ నగర్లో ఉన్న కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈరోజు మరి ఒక ముఖ్యమైన ఉద్దేశాన్ని మనమందరము కూడా కొనియాడుతూ ఉన్నాం. మన మధ్యలో ఉన్నటువంటి 2 గురువులు, మన యొక్క సహాయక గురువు అయినటువంటి రెవరెండ్ ఫాదర్ యేసుపాదము గారు మరియు ఫాదర్ కుమార్ రాజు గారు వారి యొక్క గురుత్వ అభిషేక పట్టాన్ని మహోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటూ ఉన్నారు. వారి యొక్క 3 సంవత్సరాలు వారు పూర్తి చేసుకొని ఉన్నారు. మరి వారి కోసం ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేస్తూ ముందుగానే ఆ 2 గురువులను అభినందిస్తూ మనమందరం గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ దివ్య బలి పూజలో పాల్గొనటానికి మన మధ్యలోనికి వచ్చినటువంటి మా యొక్క ప్రొవిన్షియల్ రెవరెండ్ ఫాదర్ మరియదాస్ గారికి, అదేవిధముగా కపూచన్ గురువులందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజలో మనమందరం భక్తి శ్రద్ధలతో పాల్గొనటానికి ప్రయత్నం చేద్దాం. ఈ దివ్య బలి పూజను ప్రారంభించవలసిందిగా అనిల్ ఫాదర్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. నేను మాత్రము నిన్ను మరువను, నేను నీ పేరు నా అరచేతుల మీద చెక్కుకొంటిని. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ధన్యజీవి దైవ సేవకుడు అయినటువంటి బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క మహోత్సవం రానున్న దినాలలో జరుపుకోవటానికి మనమందరము కూడా ఆధ్యాత్మికముగా ఈ యొక్క 9 రోజులు ప్రార్థనలు చేస్తూ దివ్య బలి పూజలు అర్పిస్తూ మరి ఆ దేవాది దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క సమయాన్ని కేటాయించడానికి వచ్చి ఉన్నాము. ఇటువంటి పరిశుద్ధమైనటువంటి ఈ సమయంలో మనమందరము కూడా విశ్వాసము అనేటటువంటి పునాదిపై మన యొక్క క్రైస్తవ జీవితాన్ని నిర్మించుకోవడానికి కావలసినటువంటి శక్తిని, ధైర్యాన్ని మరి బ్రదర్ జోసెఫ్ తంబి గారు ఏ విధంగానైతే తన యొక్క జీవితాన్ని ఈ విశ్వాసపు పునాదిపై నిర్మించుకొని ఈనాడు మన మధ్యలో ఒక పునీతుని వలె, ఒక జ్యోతి వలె వెలుగుతూ ఉన్నారో అదే జీవితాన్ని మనము కూడా పొందాలని, ప్రభు యొక్క సన్నిధిలో ఉండాలని, ప్రభు యొక్క బిడ్డలుగా, క్రైస్తవ బిడ్డలుగా జీవించాలని ఈనాటి దివ్య బలి పూజలో ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. మనము చేసినటువంటి పాపములను, తప్పిదములను,
ఆ ప్రభు యొక్క సన్నిధిలో ఒప్పుకుంటూ ఆయన యొక్క క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేత, వాక్కు చేతను, క్రియల చేతను, శ్రద్ధ చేతను పాపం చేసితను. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నీతికనిగా సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మల్ని నా కొరకు సర్వేశ్వరుని ప్రతిమాలుకుంటున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. దూతలు పాడిరి పరమోన్నత గీతముల్, పరమండలాధీసుని స్తుతించి కొనియాడిరి. దూతలు పాడిరి పరమోన్నత గీతముల్, పరమండలాధీసుని స్తుతించి కొనియాడిరి. మహోన్నత దేవునికి మహిమని పాడుదా, ఇలా భూజనులందరికీ శాంతి శుభములు అగును. దేవునికి, మహోన్నత దేవునికి మహిమని పాడుదా. అందరికీ శాంతి శుభములు, శాంతి శుభములు, శాంతి శుభములు అగుననుచు, శాంతి శుభములు అగుననుచు. దూతలు పాడిరి పరమోన్నత గీతములు, పరమండలాధీశుని స్తుతించి కొనియాడిరి. ఏలికైన సర్వేశ్వర మా స్వర్గరాజా, మహాబలము గల ఓ పితా మమ్మేలు మా రాజా. ఏలికైన సర్వేశ్వర మా స్వర్గరాజా, మహాబలము గల ఓ పితా మమ్మేలు మా రాజా. మీకే స్తుతి, మీకే మహిమ గణారాధన, మీకే స్తుతి, మీకే మహిమ గణారాధన. మా స్తుతులన్నీ ప్రభునికయ్యా. గ్లోరియా, 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 గ్లోరియా.
నీ ప్రియ గొర్రె పిల్లను రక్షణనీశుడా నీకే స్తుతి నీకే మహిమ ఘనారాధన నీకే స్తుతి నీకే మహిమ ఘనారాధన మా స్తుతులన్నీ ప్రభు నీకయ్యా గ్లోరియా 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 పితకుడి పర్సనాశీలుడా పరిశుద్ధ పరిపూర్ణుడా పిత మహిమలో పరిశుద్ధాత్మతో పాలించు మా ప్రభువా పితకుడి పర్సనాశీలుడా పరిశుద్ధ పరిపూర్ణుడా పిత మహిమలో పరిశుద్ధాత్మతో పాలించు మా ప్రభువా నీకే స్తుతి నీకే మహిమ ఘనారాధన నీకే స్తుతి నీకే మహిమ ఘనారాధన మా స్తుతులన్నీ ప్రభు నీకయ్యా గ్లోరియా 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 ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మీరు సంపన్నులు శాశ్వతులు. మీరు మీ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారికి మహిమను చేకూర్చి మాపై మీకు గల ప్రేమను మరొకసారి నిరూపించుటకు తగిన ఆధారములను చూపించినందుకు మీకు వందనములు. తంబి గారి ప్రార్థనా బలము వలనను మేము ధైర్యము నొంది మీ కుమారుడగు యేసుక్రీస్తును మరింత సన్నిహితముగా అనుసరింతుముగాక. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములో జీవించు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము పేతురు రాసిన మొదటి లేఖ మొదటి అధ్యాయము వచనములు 3వ వచనం నుంచి 9వ వచనం వరకు. మన ప్రభువకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తును ఆయన పునరుత్థానమొనరించి దాని మూలమున మనకు నూతన జీవమును ప్రసాదించెను. విశిష్టమగు ఆయన కనికరమే దీనికి కారణము. ఇది మనలను సజీవమగు నిరీక్షణతో నింపును. దేవుడు తన ప్రజల కొరకై ఏర్పరిచిన దీవెనలు మహత్తరమైనవి. కనుకనే వానిని పొందుటకు మనము ఎదురు చూచెదము. ఆయన వానిని మీ కొరకై పరలోకమున భద్రపరచెను. అట అవి క్షీణింపవు, చెడవు, నాశనము కావు. మీరు యుగాంతమున ప్రకటింపబడేరి రక్షణకై దైవశక్తిచే విశ్వాసము ద్వారా కాపాడబడుచున్నారు. కనుక అవి మీ కొరకే. మీరు
ఎదుర్కొనవలసిన పలు విధములకు పరీక్షల వలన తాత్కాలికముగా మీరు బాధ కలిగినను దీనిని గూర్చి సంతోషింపుడు. అవి మీ విశ్వాసము యథార్థమైనదని నిరూపించును. నాశనమగు బంగారము కూడా అగ్నిచే పరీక్షింపబడును కదా, అట్లే బంగారము కంటే ఎంతో విలువైన మీ విశ్వాసము కూడా పరీక్షింపబడవలయును. అప్పుడే అది చెడకుండును. దాని వలన యేసుక్రీస్తు ప్రత్యక్షమైన దినమున మీకు కీర్తి ప్రతిష్టలను మహిమయు కలుగును. మీరు ఆయనను చూడలేకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచున్నారు. వర్ణనాతీతమగు మహా ఆనందమును మీరు అనుభవించుచున్నారు. ఏలైనా మీ విశ్వాసమునకు ఫలితముగా మీ ఆత్మ రక్షణను మీరు పొందుచున్నారు. ఇది ప్రభువాక్కు. దైవవాక్కులాలకించువారు ధన్యులు. ఏమిలైన నాటబడిన పూలవనములు, జీవజలములు ప్రభు యేసు పలుకులు. జీవజలములు ప్రభు యేసు పలుకులు. మోడులైన బ్రతుకులలో చిగురుటాసెలు, చిగురుటాసెలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్త 9వ అధ్యాయము వచనములు 18 నుండి 25 వరకు. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్త 9వ అధ్యాయము వచనములు 18 నుండి 25 వరకు.
యేసు ఇట్లు మాట్లాడుచున్న ఆయన వద్దకు పాలనాధికారి ఒకడు వచ్చి ఆయన ముందు మోకరించి, నా కుమార్తె ఇప్పుడే మరణించినది, కానీ నీవు వచ్చి నీ హస్తములను ఆమెపై ఉంచిన ఆమె బ్రతుకును అని ప్రార్థించెను. అప్పుడు యేసు లేచి శిష్య సమేతముగా అతనిని వెంబడించెను. అప్పుడు 12 ఏళ్ల నుండి ఎడతెగక రక్తస్రావమగుచు బాధపడుచున్న ఒక స్త్రీ యేసు అంగీ అంచును తాకెను. ఏలయనా ఆయన వస్త్రమును తాకినంత మాత్రముననే నేను ఆరోగ్యవతిని అగుదునని ఆమె తనలో తాను అనుకొనెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యము వహింపుము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను అని పలుకగా ఆమె ఆ క్షణముననే ఆరోగ్యవంతురాలయెను. పిమ్మట యేసు ఆ పాలనాధికారి ఇంటికి వెళ్ళెను. అక్కడ పిల్లల గ్రోవిని ఊదడివారు అలజడిగానున్న జన సమూహమును చూచి, మీరందరూ ఆవలికి పండు, ఈ బాలిక మరణించలేదు, నిదురుంచుచున్నది అని పలికెను. అందులకు వారందరూ ఆయనను హేళన చేసిరి. మోగియున్న జన సమూహములను వెలుపలకు పంపి యేసు లోపలికి వెళ్ళి ఆ బాలిక చేతిని పట్టుకొనగా ఆ బాలిక లేచెను. యేసు లోపలకు వెళ్ళి ఆ బాలిక చేతిని పట్టుకొనగా ఆ బాలిక లేచెను. ఇది క్రీస్తు సువిశేషము, ఇది క్రీస్తు సువిశేషము, ఇది క్రీస్తు సువిశేషము, ఇది క్రీస్తు సువిశేషము, ఇది క్రీస్తు సువిశేషము. స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసము క్రైస్తవ జీవితం అనేటటువంటి అంశంపై ఈరోజు మనము ధ్యానించటానికై ఇక్కడికి వచ్చి ఉన్నాము. మరి విశ్వాసము అనేటటువంటి ఒక పదము వేరొక పదాన్ని కూడా మనము ఉపయోగించవచ్చు. అదే నమ్మిక. మన సాధారణమైనటువంటి భాషలో, సాధారణమైనటువంటి సంబంధాలలో మనకు అతి ముఖ్యమైనటువంటి మరి ఈ యొక్క పునాది నమ్మకము. అటువంటి నమ్మకము, విశ్వాసము మనలందరినీ కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ మంచి సంబంధము కలిగినటువంటి వ్యక్తులుగా జీవించవచ్చు. అందుకనే విశ్వాసం అనేది, నమ్మిక అనేది చాలా ముఖ్యము, మరి మూలము, ఒక పునాది. అయితే
ఈరోజు మనము బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క జీవిత చరిత్రను, ఆయన జీవించినటువంటి ఆ యొక్క ధన్య జీవితమును, ఈ యొక్క విశ్వాసము అనేటటువంటి అంశము వైపు నుండి ధ్యానిస్తూ ఉన్నాము. ఈ విశ్వాసం అనేది ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితంలో కూడా ఎంత ముఖ్యమైనదో మరి మనకు తెలుసు. మనం ఎందుకు ముఖ్యముగా క్రైస్తవ జీవితానికి విశ్వాసము ముఖ్యమని చెప్తూ ఉన్నాం? హైందవులకు అది ముఖ్యము కాదా? ముస్లిం మతస్థులకు ముఖ్యము కాదా? మరి ఇతర మతస్థులకు ఈ విశ్వాసం అనేది ముఖ్యము కాదా? ఏ మతంలో ఉన్నటువంటి వారికైనా సరే విశ్వాసం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఆ యొక్క విశ్వాసమే లేకపోతే వారు తమ యొక్క మతాన్ని మరి వారు జీవించలేరు. వారు చూస్తున్నటువంటి ఆ దేవుళ్ళను, లేకపోతే వారు చేసేటటువంటి ఆ యొక్క పూజలకు వారు అర్థాన్ని ఇవ్వలేరు. అయితే మరి వారికి మనకి ఉన్నటువంటి మరి వ్యత్యాసం ఏమిటి ఈరోజు చూద్దాం. పునీత పేతురు గారు రాసినటువంటి ఈ యొక్క లేఖ ద్వారా మనకు స్పష్టముగా తెలుస్తున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, యేసు క్రీస్తు అనేటటువంటి ఒక వ్యక్తి, యేసు క్రీస్తు అనేటటువంటి ఒక వ్యక్తి, ఆయన యందు మనము విశ్వాసము కలిగి ఉండాలి. అదే మనలను క్రైస్తవులుగా చేస్తుంది. అదే మరి మనలందరినీ కూడా ఆ దేవాది దేవుని యొక్క మార్గములో నడుపుతూ ఉంది. అయితే మనం యేసుక్రీస్తును ఒక మానవునిగా మాత్రమే చూడడం కాదు, యేసుక్రీస్తును ఒక దేవునిగా కూడా మనము నమ్మవలసినటువంటి అవసరం ఉంది. యేసు అనేటటువంటి ఒక వ్యక్తి మరి 2000 సంవత్సరాల క్రితం జీవించి ఉన్నారు. మరి మనం యొక్క వారం క్రితమే క్రిస్మస్ పండుగను జరుపుకొని ఉన్నాము. ఆ యొక్క పండుగ రోజున ఈ యొక్క గొప్ప రహస్యాన్ని మనం అందరం కూడా ధ్యానించి ఉన్నాం. మరి ఆ యొక్క రహస్యం ద్వారా మనం నేర్చుకున్నది ఏమిటంటే, దేవాది దేవుడు, దేవుని యొక్క వాక్యము మన మధ్యలో మాంసరూపధారి అయి జన్మించి ఈ యొక్క మానవ చరిత్రలో ఒక స్థానాన్ని ఆయన సంపాదించుకొని ఉన్నారు. మానవులను ఆయన వేరుగా వదిలిపెట్టకుండా మానవుల యొక్క జీవితంలో, మానవుల యొక్క చరిత్రలో నేను ఒక స్థలాన్ని తీసుకుంటాను, ఈ యొక్క మానవుల యొక్క జీవితాన్ని నేను కూడా పాలు పంచుకుంటాను, వారితో సంబంధము కలిగి ఉంటాను అనేటటువంటి ఆ యొక్క విషయాన్ని ప్రభు తన యొక్క జననం ద్వారా మనకు తెలియజేసి ఉన్నారు. అందుకనే ఆ యొక్క సంబంధం మరింత ఎక్కువగా మనం పెంచుకోవాలన్నా, అభివృద్ధి చెందాలన్నా తప్పకుండా ఆ యొక్క యేసు అనేటటువంటి ఆ వ్యక్తి యందు మన విశ్వాసము కలిగి ఉండాలి. అదే మనలను వేరే మతస్థుల నుండి ఒక ప్రత్యేకమైనటువంటి మతముగా కానివ్వండి, ప్రత్యేకమైన విశ్వాస ప్రజలుగా కానివ్వండి, మరి మన యొక్క బైబిల్ గ్రంథంలో చెప్తున్నట్టుగా ఒక రాజరికపు కుటుంబానికి చెందిన వారు కానివ్వండి అవుతూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పరిశుద్ధ శిలువను మనమందరం కూడా ఇక్కడ చూస్తున్నాం. ప్రతి ఒక్క గుడిలో కూడాని, మరి ముఖ్యంగా కథోలిక గుడిలో మనము శిలువను మాత్రమే కాదు, శిలువ మీద వ్రేలాడు ఉంటున్నటువంటి యేసు క్రీస్తును మనము చూస్తూ ఉన్నాం. మనం వేరే మరి గుడుల కంటే కథోలిక గుడిలో కాకుండా మరి వేరే గుడిలో, ప్రొటెస్టెంట్ గుడిలోకి వెళ్ళినట్టు, క్రిస్టియన్ చర్చెస్కి వెళ్ళినట్లయితే అక్కడ మనము ఆ శిలువ మీద వ్రేలాడుతున్నటువంటి యేసుక్రీస్తును మనము చూడము. కానీ కథోలికులమైన మనము ప్రత్యేకముగా ఆ యొక్క యేసుక్రీస్తును శిలువ మీద ఉంచుతూ ఉన్నాం. ఎందుకంటే
మన యొక్క విశ్వాసము ఒక మనిషి ద్వారా ఆ యొక్క దేవుని యందు మరి పెరుగుతూ ఉంటుంది ప్రతిరోజున. మన యొక్క విశ్వాసము ఈ యొక్క మనిషి క్రీస్తు అనేటువంటి ఆ యొక్క వ్యక్తి మనం ఆ యొక్క విశ్వాసములో జీవించటానికి, ఆ యొక్క విశ్వాసపు జీవితం కొరకు మనకు ప్రాణాలను అర్పించటానికి ఆయన ఇక్కడ చిహ్నముగా ఉంటున్నారు. అది మనకు ప్రతిరోజు ప్రతి క్షణం మనం ఆ యొక్క సిలువను చూసినప్పుడల్లా కూడా గుర్తు చేస్తూ ఉంది. మా యొక్క కపూచన్ సభలో చూసినట్లయితే, ఫ్రాన్సిస్కన్ సభలో చాలామంది పునీతులు ఉన్నారు, మీరు వింటూ ఉండేవారు. అయితే ఈ యొక్క చాలామంది పునీతుల్లో 18వ సంవత్సరంలో మరి పునీతుడిగా ప్రకటింపబడినటువంటి ఒక పునీతుని పేరు బ్రదర్ కోన్రాడ్. మనకు బ్రదర్ తంబి గారు ఎలాగున్నారు అలాగే బ్రదర్ కోన్రాడ్ అనేటువంటి ఒక సోదరుడు, ఒక బ్రదర్గా జీవిస్తూ ఉండేవారు. ఆయన కూడా ఇలాంటి ఒక ప్రదేశంలో మరి మరియమాత యొక్క పుణ్యక్షేత్ర స్థలములో వచ్చినటువంటి మరి ప్రజలకు ఆయన సహాయపడుతూ దేవునికి దీవెనలు అందిస్తూ ఒక సాధారణమైనటువంటి జీవితాన్ని జీవిస్తుండేవారు. ఆయన గురువు కాదు, ఒక బ్రదర్గానే ఉంటూ ఉండేవారు. మరి ఎక్కడెక్కడి నుంచో ఎన్నో ప్రదేశాల నుంచి కాలినడకన తల్లి మరియమ్మ యొక్క ఆ యొక్క దైవ సన్నిధికి వచ్చినటువంటి వారిని ఆయన ఆదరిస్తూ, మరి ఎంతోమంది పేద ప్రజలు ముఖ్యంగా తల్లి మరియమ్మను దర్శించిన తర్వాత వారికి తినడానికి లేనప్పుడు మా యొక్క కపూచన్ ఆశ్రమం, అంటే ఈ యొక్క తల్లి మరియమ్మ యొక్క శ్రైనికి ఎదురుగా ఉన్నటువంటి ఇక్కడ ఎలాగైతే మన ఫాదర్లు ఉంటున్నారో అదే విధముగా ఆ యొక్క ఆశ్రమంలో బ్రదర్ గారు జీవిస్తున్నప్పుడు వారు అక్కడికి వెళ్ళి తినటానికి ఏమైనా ఉందని అడుగుతూ ఉండేవారు. మరి ఈ యొక్క కపూచన్ ఆశ్రమం ప్రతి ఆశ్రమంలో కూడా మా యొక్క ఆచారం ప్రకారంగా ఒక పార్లర్ అనేది ఉంటుంది. అంటే ఒక బ్రదర్ గారు ఎప్పుడు అక్కడ ఉంటారు. ఇటువంటి స్థలాలలో వచ్చినటువంటి మరి దైవ బిడ్డలందరూ కూడా సహాయపడుతూ వారికి ఏవైనా అవసరాలు ఉంటే తీర్చడానికి ఒక బ్రదర్ అలాగే ఈ కోన్రాడ్ అనేటటువంటి ఒక బ్రదర్ గారు తన యొక్క జీవితాన్ని అక్కడ గడుపుతున్న సమయంలో చిన్న రొట్టె ముక్కలను వచ్చినటువంటి ప్రజలకు ప్రతి ఒక్క మనిషి కూడా ఎవరికి కూడా కాదనకుండా ఆయన పంచిపెడుతూ ఇచ్చేవారు. ఎందుకంటే వారు దేవునికి బిడ్డలను గ్రహించినటువంటి ఆ యొక్క వ్యక్తి. మరి ఈ యొక్క రొట్టె ముక్కలు ఎక్కడి నుంచి వచ్చాయో ఆ బ్రదర్ గారికి మాత్రమే తెలుసు. ఆశ్రమంలో ఉన్నటువంటి ఫాదర్లు ఎవరు కూడా తెలియదు. అయితే ఆ యొక్క బ్రదర్ గారు తనకు జీవితంలో చెబుతూ ఉన్నారు, నా యొక్క పరిశుద్ధ గ్రంథము, నేను చదివేటువంటి పుస్తకము ఈ యొక్క పరిశుద్ధ సిలువే. మరి అటువంటి ఉద్దేశము, అటువంటి యొక్క మార్గంలో నడిచినటువంటి వ్యక్తి కూడా మన యొక్క బ్రదర్ జోసెఫ్ తంబి గారు. తన యొక్క విశ్వాసపు జీవితాన్ని మనము పరిశీలించి చూసినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన తన జీవితంలో శిలువ మీద మరణించినటువంటి వ్రేలాడుతున్నటువంటి ఆ యేసు ప్రభువునందే తన యొక్క విశ్వాసాన్ని ఉంచి ఉన్నారు. ఆ యొక్క జీవితం ప్రకారంగానే ఆయన కూడా నడుచుకొని ఉన్నారు. అందుకని ఈనాటి పట్టణాలు పేతురు గారు, తర్వాత మన యొక్క పరిశుద్ధ సువిశేషంలో కూడా చూస్తున్నాము. కష్టము నుండి దేవుని యొక్క ప్రేమను మనము తెలుసుకుంటూ ఉన్నాం. కష్టాలలో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు మన యొక్క విశ్వాసము మరింత ఎక్కువగా పెరుగుతూ ఉంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఆ యొక్క స్త్రీ కానివ్వండి, లేకపోతే యాయూరు కుమార్తె కానివ్వండి, యాయూరు కానివ్వండి, వీరందరూ కూడా కష్టాలు పడుతున్నటువంటి ఆ యొక్క జీవితంలో దేవుని వారు వెతుకుతూ ఆ యేసు ప్రభు యొక్క సన్నిధిలోకి వచ్చి ఉన్నారు. ఆ యొక్క కష్టపరమైన ఆ యొక్క జీవితమే వారికి ఈ విశ్వాసము అనేటటువంటి ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. అందుకనే మనం ఎప్పుడైనా సరే ఈ యొక్క శిలువ మీద వేలాడుతున్నటువంటి ఆ యొక్క ప్రభువును చూసినప్పుడు మన యొక్క జీవితాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రభు ఆ యొక్క శిలువ మీద వేలాడుతున్నప్పుడు దేవాది దేవుని తలంచుకుంటూ, తన తండ్రిని తలంచుకుంటూ మరి ప్రార్థన చేసి ఉన్నారు.
అక్కడ కూడా తనకు విశ్వాసాన్ని ఆయన విడవలేదు. అయితే జోసెఫ్ తంబి గారు కూడా తన యొక్క కష్టకాలంలో తనకు జీవితాన్ని మన చిన్నతనం నుంచి పరిశీలించి చూసినట్లయితే ఎన్నో కష్టాలు పొంది ఉన్నారని మనము నేర్చుకుని ఉన్నాము. చిన్నతనంలోనే మరి తన తల్లి మరణించడం, మరి తన యొక్క తండ్రి వేరొక స్త్రీని వివాహం ఆడినప్పుడు ఆమె తనను చక్కగా చూడలేకపోవడం, ఎన్నో కష్టాలు పొందడం, ఇంటి నుంచి ఆయన వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాము. 2010వ సంవత్సరము నేను గురువుగా అభిషేకింపబడ్డాను ఏప్రిల్ నెలలో విశాఖపట్నంలో. తర్వాత మే నెలలో కేరళ రాష్ట్రానికి వెళ్ళి మా యొక్క గురువు చదువులకు సహాయపడినటువంటి ఒక వ్యక్తిని అక్కడ కలిసి ఉన్నాను. ఆయన పేరు థామస్ కుర్సింకల్. మీరు ఇవి చాలామంది వినే ఉండొచ్చు, ఎందుకంటే మన తంబి గారి యొక్క చరిత్రను మనం చదువుతున్నప్పుడు ఈయన యొక్క పేరు కూడా వస్తూ ఉంది. కుర్సింకల్ అనేటటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు ఆయన మరణించి ఉన్నారు. ఆయన మరియు ఆయన యొక్క భార్య వారిద్దరూ కూడా నేను వెళ్ళిన సమయంలో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో ముసలి వాళ్ళ యొక్క మఠంలో జీవిస్తూ ఉన్నారు. వారికి ఒక గది ఉంది, వారి కుటుంబం వారి ఇద్దరు ఉండడానికి. అయితే వారిని నేను సందర్శించినప్పుడు మొట్టమొదటిగా ఈ కుర్సింకల్ అనేటువంటి వ్యక్తి నన్ను చూసి బ్రదర్ జోసెఫ్ తంబి గురించి చెప్పడానికి చాలా ముందుకు వచ్చారు. నువ్వు ఎలాగున్నావు, నీ గురు చదువు ఎలా జరిగింది, ఎప్పుడు నీ కోఆర్డినేషన్ అయింది, మీ తల్లిదండ్రులు బాగున్నారా, లేకపోతే మీ బ్రదర్స్ బాగున్నారా, మీ కపుచిన్ ప్రావిన్స్ మీ ప్రొవిన్షియల్ బాగున్నారా, అన్నీ బాగా జరుగుతున్నారు. ఆ ప్రశ్నలు ఏమీ అడగలేదు ఆయన. ఆయనకు ఉన్నటువంటి ఒకే ఒక ఉద్దేశం తంబి గారి గురించి నాకు చెప్పడమే. ఎందుకంటే తంబి గారిని ఆయన స్వయంగా తనకు జీవితంలో చూసి ఉన్నారు. తంబి గారితో పాటు ఆయన కొన్ని రోజుల పాటు జీవించి ఉన్నారు. తంబి అనేటువంటి ఒక వ్యక్తి ఒక మామూలైనటువంటి వ్యక్తి కాదు. ఆయన యందు దేవుని యొక్క శక్తి, మరి ఆయన దేవుని యొక్క సేవకుడని ఆయన స్వయంగా తన యొక్క అనుభూతిని నాతో పంచుకొని ఉన్నారు. అయితే ఆయన పంచుకున్నటువంటి అనేకమైనటువంటి విషయాలలో ఒకటి నాకు అర్థమైంది ఏంటంటే, తంబి గారు నిత్యము ప్రభు యొక్క శ్రమలను ధ్యానించేటటువంటి ఒక వ్యక్తి. యేసుక్రీస్తు యొక్క శ్రమలను ధ్యానించేటటువంటి ఒక వ్యక్తి. మనకు జీవితాలను మనం చూసినట్లయితే మనలో ప్రతి ఒక్కరం కూడా సంతోషంగా ఉండడానికే ప్రయత్నిస్తాం. మన యొక్క ప్రార్థనలు, మన యొక్క జపాలు కానివ్వండి, దీవెనలు కావండి, ఇవన్నీ కూడా మనకు ఎటువంటి కష్టాలు కూడా రాకూడదు. మనకు జీవితం అంతా కూడా సఖ్యంగా జరిగిపోవాలి, ఎటువంటి చెడు మనకు జరగకూడదు అని మనం ఎప్పుడు నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాము. ఈరోజు పూజకు ముందు ఎంతోమంది దివ్య బలి పూజలు అర్పించారని వారి యొక్క పేర్లను కూడా మనము చదివి ఉన్నాము. ఎందుకు? వారందరూ కూడా ఇదే కోరుతూ ఉన్నారు. ఏంటది? మా యొక్క జీవితం చక్కగా వెళ్ళిపోవాలి, ఎటువంటి కష్టాలు కూడా మాకు రాకూడదు, ఉన్న కష్టాలన్నీ కూడా వెంటనే పోవాలి దేవుని యొక్క దయ వలన. మేము కూడా అలాగే ప్రార్థన చేస్తుంటాం, పూజలు అర్పిస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరు ఎవరు మనలో ఇక్కడ ఉన్నటువంటి ఎవరు నా యొక్క జీవితంలో కష్టాలు వస్తే బాగుంటుంది అని చెప్పగలం? చెప్పలేం. ఎందుకంటే కష్టాలకి, బాధలకు, శ్రమలకు దూరంగా మనం ఉండటానికి ప్రయత్నిస్తాం. కానీ యేసు ప్రభు యొక్క జీవితము అది కాదు. యేసు ప్రభు తన యొక్క జీవితం ద్వారా ఈ యొక్క శ్రమలను తాను తనకు జీవితంలో తీసుకుంటూ ఉన్నారు. ఆయన యొక్క దేవాది దేవుడు మరి ఈ యొక్క లోకాన్ని ఒక్క మాటతో రక్షించవచ్చు, మ్యాజిక్ చేయవచ్చు, లేకపోతే ఏదైనా చేసి లోకాన్ని రక్షించవచ్చు. కానీ ఆయన తీసుకున్నటువంటి ఒక మార్గము కష్ట మార్గము, ఆయన తీసుకున్నటువంటి మార్గము శ్రమల మార్గము.
ఆ యొక్క మార్గం ద్వారానే మనలను ఆ యొక్క యేసు ప్రభు రక్షిస్తూ ఉన్నారు, మనకు రక్షణను తీసుకొని వచ్చి ఉన్నారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అందుకని పునీత అసీసిపుర ఫ్రాన్సిస్ వారి యొక్క ఆచరణలో మరి ఆయనకు జీవితాన్ని మరి నేర్చుకున్నటువంటి మేమందరము, లేకపోతే ఫ్రాన్సిస్కన్ ట్రెడిషన్ అని చెప్తూ ఉంటారు. ఈ యొక్క మరి ఆచారం ప్రకారంగా యేసు ప్రభు మరి ముఖ్యంగా శిలువ మీద వేలాడుతున్నటువంటి ఆ యొక్క ప్రభువును అనుదినము ధ్యానించటం, ఆ యొక్క ప్రభు యొక్క జీవితం, అక్కడ శిలువ మీద వేలాడుతున్నటువంటి ఆ యొక్క ప్రభు యొక్క జీవితం నుండి నేర్చుకోవడమే మాకు ఒక ముఖ్యమైనటువంటి అంశము మా యొక్క జీవితాలలో. అదే అంశాన్ని బ్రదర్ జోసెఫ్ తంబి గారు కూడా నేర్చుకొని ఉన్నారు. మరి అప్పటిలో ఉన్నటువంటి లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి వేరు వేరు సభలను ఆయన తెలుసుకొని ఉండవచ్చు. మనకు అందరికీ తెలుసు, ఆయన చిన్నతనంలో మైనర్ సెమినరీ, మనకి వెనకపాడులో మైనర్ సెమినరీ ఉంది కదా, అలాగా కేరళలో ఉన్నటువంటి ఒక మైనర్ సెమినరీకి వెళ్ళారు. కపూచిన్ సభకే, పునీత అసీసిపుర ఫ్రాన్సిస్ వారి సభకి వెళ్ళారు. కానీ అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోవడం జరిగింది, మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అయితే ఈ యొక్క కాలంలో ఆయన పునీత అసీసిపుర ఫ్రాన్సిస్ వారి జీవితాన్ని మర్చిపోలేదు. పునీత అసీసిపుర ఫ్రాన్సిస్ వారు ఏ విధంగానైతే యేసుక్రీస్తు ప్రభుని తన శ్రమలయందు ఆయన అనుసరించి జీవించి ఉన్నారో అదే విధముగా జోసెఫ్ తంబి గారు కూడా నిశ్చయం తీసుకున్నారు. నేను కూడా యేసు ప్రభు యొక్క శ్రమల జీవితం, అంటే శ్రమలు అనే అంశాన్ని నా యొక్క జీవితంలో నేను పాటించడానికి తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. అయితే యేసు ప్రభు జీవితాన్ని చూసినట్లయితే చాలా అంశాలు ఉన్నాయి. ఈ యొక్క పునీతను కావడానికి వేరే వేరే అంశాలను ధ్యానించవచ్చు. కానీ తంబి గారు ఫ్రాన్సిస్ వారు మరి ఫ్రాన్సిస్కన్ ట్రెడిషన్ లేకపోతే ఆచారం ప్రకారంగానే ఆయన కూడా శిలువ మీద వేలాడుతున్నటువంటి ఆ యొక్క యేసు ప్రభువునే ధ్యానించడానికి ప్రయత్నించారు. ఆ విధముగానే తాను తనకు విశ్వాసపు జీవితాన్ని మరి ప్రతిరోజు కూడా పెంపొందించుకొని ఉన్నారు. ఆ విశ్వాసపు జీవితం అనే వృక్షానికి మరి ఆయన ఈ యొక్క ధ్యానం ద్వారానే పోషిస్తూ ఉన్నారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, జోసెఫ్ తంబి గారి భక్తులారా, మనమందరం కూడా ఆయన సన్నిధికి వచ్చి ఉన్నాము. దేవాది దేవునికి సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈ యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనమందరం కూడా మనకి విశ్వాసం గురించి ధ్యానించే ఈ సమయంలో ఈ యొక్క తంబి గారి జీవితాన్ని ఎప్పుడు కూడా మరవకూడదు. తంబి గారు మన యొక్క ప్రార్థనలు విని మన కోరికలు తీర్చడానికి మాత్రమే ఆయన ఉండలేదు. ఆయన ఇక్కడ ఈ యొక్క లోకంలో, ఈ యొక్క ప్రాంతంలో, ఈ యొక్క ఔటపల్లి, పెద్ద ఔటపల్లి, చిన్న ఔటపల్లి, మరి యొక్క ఆంధ్ర రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రంలో ఆయన యొక్క పేరు మారుమ్రోగిపోతుందంటే ఆయన మరి యొక్క క్రీస్తు వలె, మరి యొక్క ఫ్రాన్సిస్ వలె, మరి యొక్క దేవుని యొక్క బిడ్డ వలె ఈ యొక్క లోకంలో జీవించున్నారు. అది మనకు ముఖ్యము. ఆయన జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు అవి. విశ్వాసము మనకందరికీ ముఖ్యము. ఈ యొక్క విశ్వాసము ప్రభువుని మన యొక్క జీవితంలో, ప్రభువుని మన యొక్క మనస్సులో, ప్రభువుని మన యొక్క అనుదిన క్రమంలో, క్రియల్లో మరి ఉంచుకున్నప్పుడే మనమందరం కూడా ఆ దేవాది దేవుని యొక్క మార్గంలో బ్రదర్ తంబి వలె నడుచుకోగలం. ఈ యొక్క తంబి గారు తనకు జీవితంలో మరి ఈ యొక్క కుర్సింకల్ గారిని మరి నార్త్ ఇండియాలో ఆయన కలిసి ఉన్నారు. కలిసినటువంటి ఆ సమయంలో తంబి గారు ఆయనతో చాలా విషయాలు పంచుకున్నారు. అందులో ఒక గొప్ప విషయం ఏంటంటే అనుదినం ఆయన పడుతున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కష్టం గురించి ఆయనతో పంచుకొని ఉన్నారు. ఆధ్యాత్మికమైన కష్టం అంటే ఏంటంటే విశ్వాసపు జీవితంలో మనకు ఎన్నో కష్టాలు వస్తుంటాయి. ఆంగ్లంలో స్పిరిచువల్ డ్రైనెస్ అని చెప్తూ ఉంటారు. ఆధ్యాత్మికంగా మనము ఎన్నో ప్రశ్నలు మనం వేయవచ్చు. మనకు విశ్వాసాన్ని మనమే అనుమానించవచ్చు. దేవుడు ఉన్నాడా? యేసు అనేటువంటి వ్యక్తి ఈ లోకానికి నిజంగా వచ్చి ఉన్నాడా
ఆయన మనకు రక్షణ తీసుకొని వచ్చి ఉన్నాడా అనేటటువంటి సందేహము ఒక్కొక్కసారి కలుగుతూ ఉంది. నేను చేసేటువంటి యొక్క ప్రార్థనలు, జరిపేటటువంటి యొక్క పూజలకు అర్థం ఉందా? మనము ప్రతిరోజు ఈ యొక్క తంబి గారి సన్నిధికి, దేవుని యొక్క సన్నిధికి, లేకపోతే ఈ శ్రాయినికి వచ్చి ప్రార్థన చేస్తున్నాము. అయితే ఈ యొక్క ప్రార్థనలు ఎవరు వింటూ ఉన్నారు? నా యొక్క పాపములను, నేను చేసినటువంటి పాపములను నిజంగా ఆ దేవుడు క్షమిస్తూ ఉన్నారా అనేటువంటి ఎన్నో సందేహాలు మనకు కలగవచ్చు. పునీత మదర్ తెరేసా గారు కూడా ఇటువంటి కష్టాలను పొంది ఉన్న ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎన్నో ప్రశ్నలు వేస్తూ ప్రతిరోజు, మరి ముఖ్యంగా రాత్రి వేళ సమయంలో ఒంటరిగా ఉన్నటువంటి ఆ సమయంలో దేవునితో వారు పోరాడి ఉన్నారు. మరి తంబి గారు కూడా తమకు విశ్వాసాన్ని దృఢపరచుకోవటానికి నిత్యము పోరాడినటువంటి వ్యక్తి. ఆ యొక్క విషయాన్ని కుర్సింకల్ గారికి ఆయన చెప్తున్నారు. నా యొక్క శరీరమందు, మరి నా యొక్క మనస్సు అందు నేను ఎంతో కష్టాన్ని పొందుతున్నాను. ఎందుకంటే యేసు ప్రభు నందు విశ్వాసము కలిగి ఉండాలని, మరి యేసు ప్రభు కొరకై నా యొక్క జీవితాన్ని గడపాలని నేను చాలా కష్టపడుతున్నాం. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, నా యొక్క జీవితం, మీకు జీవితం, మనకు జీవితం, మనం అందరం కూడా కనిపించినటువంటి ఒక వ్యక్తి మీద మనకు విశ్వాసాన్ని ఉంచి నడుపుతూ ఉన్నాము. కనిపించలేనటువంటి వస్తువుల మీద మనము మన యొక్క విశ్వాసాన్ని ఉంచి మనకు క్రైస్తవ జీవితాన్ని గడుపుతూ ఉన్నాం. కనిపించలేనటువంటి ఒక క్రీస్తు యేసు అనేటువంటి వ్యక్తి కొరకే మరి మేమెంతోమంది సన్యాసులుగా జీవిస్తున్నాం, కన్యాస్త్రీలుగా జీవిస్తున్నాము. మా యొక్క జీవితాన్ని ఈ కనిపించినటువంటి ఆ యొక్క యేసు అనే ప్రభువుకు అంకితం చేసుకుంటూ ఉన్నాం. అటువంటి ఈ యొక్క సమయంలో అటువంటి సంఘటన మనకు ఒకటి ఏంటంటే గుర్తు వస్తుంది. నేను నిజంగా ఒక వ్యక్తిని విశ్వసించి ఆ యొక్క వ్యక్తి నిజముగా జీవిస్తూ ఉన్నాడా? యేసు అనేటువంటి యొక్క వ్యక్తి, యేసు క్రీస్తు అనేటువంటి వ్యక్తి నిజముగా జీవించి ఉన్నాడా, జీవిస్తున్నాడా? ఆయన నిజముగా నా యొక్క దేవుడా అనే సందేహం మనకందరికీ కలగవచ్చు. అదే మనము చేసే ఒక యుద్ధం, విశ్వాసపు యుద్ధం. అంటే ప్రతిరోజు కూడా మనలను మనం గుర్తు చేసుకోవాలి. నేను పూజించే వ్యక్తి దేవుడు యేసుక్రీస్తు, జీవము కలిగినటువంటి యేసుక్రీస్తు, నా కొరకే మరణించినటువంటి యేసుక్రీస్తు, నా పాపముల కొరకే మరణించి తిరిగి మూడవ నాడు లేచినటువంటి యేసుక్రీస్తు. మరి తంబి గారు ఆ యొక్క యేసుక్రీస్తు కొరకై తన యొక్క జీవితంలో ఉన్నటువంటి అన్ని మంచి విషయాలను, సుఖాలను, సంబంధాలను, కుటుంబాలను, మిత్రులను అందరూ కూడా విడిచిపెట్టి మరి దేశాలను తిరుగుకుంటూ చివరకు మరి ఈ యొక్క ప్రాంతానికి ఆయన వచ్చి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క ప్రాంతంలో భాష రాదు, మిత్రులు లేరు, బంధువులు లేరు, తెలిసినటువంటి ముఖాలు లేరు, ఏమి లేనప్పటికీ కూడా ఈ యొక్క ప్రదేశానికి ఆయన వచ్చినారు. ఎందుకు? యేసు ప్రభుతో ఆయనకు శ్రమలను పంచుకుంటూ యేసు కొరకై జీవించి ఆ యొక్క సువిశేషాన్ని ఈ యొక్క లోకంలో మరి యొక్క చిన్న ప్రదేశంలో ప్రకటించడానికి ఆయన వచ్చి ఉన్నారు. ఈ యొక్క కష్టాలన్నీ కూడా ఆయన కనిపించినటువంటి ఒక యేసు కొరకే ఆయన పొంది ఉన్నారు. అందుకే మనము ఈనాడు ఆయనను ఒక మహా వ్యక్తిగా, ఒక పునీతునిగా గౌరవిస్తున్నాము. మన కొరకై ప్రార్థన చేయమని ఆయన వేడుకుంటున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క సాయం సమయంలో ఇచ్చటికి వచ్చినటువంటి మనమందరం కూడా ఆ తంబి గారి యొక్క మార్గాన్ని మనము కూడా పాటించడం, ఆయన నేర్పించినట్టు పాఠాలను నేర్చుకుందాం. ఆయన ఏ విధంగానైతే క్రీస్తు కొరకై శ్రమలను పొంది, ఆయుధ గాయాలను మరి పొంది, మరి ఉపవాస ప్రార్థనలు చేసి దేవునికి తనకు జీవితాన్ని అంకితం చేసుకున్నారో, మనం అంతటి స్థానానికి ఎదగపోయినప్పటికీ మరి ఆ యొక్క మార్గంలో నడవడానికి ప్రయత్నించుతాం. మనము మన యొక్క పండుగ అంటే తంబి గారి యొక్క మహోత్సవము పండుగను చాలా
ఆరాటంగా చేసుకుంటూ ఉంటాం. మరి ఎన్నో డెకరేషన్లతో, పాటలతో, ప్రోగ్రామ్స్తో, మ్యూజిక్తో ఇవన్నీ చేస్తూ ఉంటాం. వాటికన్నిటికన్నా ముఖ్యమైనది తంబి గారి యొక్క జీవితం మనకు నేర్పించే పాఠాలను మనం అనునిత్యము గుర్తించుకోవడం. మీరు మాత్రమే కాదు, మేము కూడా కపూచిన్ సభకు చెందిన సోదరులుగా, మరి కన్యాస్త్రీలుగా, మరి మేమందరము కూడా తంబి గారి యొక్క జీవితాన్ని నుండి నేర్చుకోవాలి. మనమందరము నేర్చుకున్నప్పుడే దేవుని యొక్క మరి కృపకు పాత్రలం అవుతుంటాము. దేవుని యొక్క రాజ్యానికి మనము పాత్రలం అవుతుంటాము. ఆ యొక్క దేవుని యొక్క రాజ్యం ఈ యొక్క స్థలంలో మనకు జీవించడం ద్వారా మరి వ్యాపించడానికి మనం అందరం కూడా సహాయపడుతుంటాం. అందుకు గాను దేవుడు మనలను ఆహ్వానిస్తున్నారు. తంబి అనేటువంటి వ్యక్తిని ఈ యొక్క ప్రాంతానికి పంపించి ఆ యొక్క వ్యక్తి ద్వారా మనకు దేవుని రాజ్యం గురించి నేర్పించి ఉన్నారు, అనుదినము నేర్పిస్తూనే ఉన్నారు. నేర్చుకుందాం, ఆయన వలె జీవిద్దాం, దేవుని యొక్క ప్రేమను పొందుదాం, దేవుని యొక్క కృపను పొందుదాం. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితే సర్వేశ్వరుని సృష్టించున్నాను. అతని యొక్క ఏకస్త్రీలో మన యొక్క అనాథుడైన యేసుక్రీస్తుని సృష్టించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుల లోబడి పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితే సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారకును చనిపోయిన వారకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నిపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ఓ ప్రభువా, మీ యొక్క సన్నిధిలోకి వచ్చినటువంటి ఈ మీ బిడ్డల ప్రార్థనను ఆలకించమని వేడుకొనుచున్నాము. ఎన్నో అవసరాలతో, కోరికలతో, విన్నపములతో మీ సన్నిధికి ఈ యొక్క నవదిన ప్రార్థనలు జరుపుకోవడానికి, దివ్యబలి పూజ అర్పించడానికి వచ్చి ఉన్నాము. మా ప్రార్థనలను దీనతో ఆలకించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మార్గదర్శకుడు అయిన ప్రభువా, పవిత్ర శ్రీ సభ కొరకు ప్రార్థించుచున్నాము. శ్రీ సభను నడిపిస్తున్న విశ్వగురువు పోపు లియో 14వ తండ్రి గారిని, పీఠాధిపతులను మరియు గురువులను మీ ఆత్మతో నింపండి. వారు తమ వాక్కు ద్వారా, చర్యల ద్వారా క్రీస్తు సువార్తను ప్రపంచమంతటా ధైర్యంగా చాటి చెప్పే శక్తిని, జ్ఞానాన్ని వారికి ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నిత్య ప్రధాన గురువైన యేసు ప్రభువా, ఈరోజు తమ గురు పట్టాభిషేక వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న గురుశ్రీ యేసు పాదం గారి మరియు గురుశ్రీ కుమారు రాజు గారు కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుచున్నాము. మీ సేవ నిమిత్తం వారిని ఎన్నుకున్నందుకు స్తోత్రములు. వారు తమ మందను నడిపించుటలో మంచి కాపరులుగా ఉంటూ సంపూర్ణ ఆరోగ్యంతో, ఆనందంతో మీ సేవను కొనసాగించే కృపను దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పరమ వైద్యుడవైన యేసు ప్రభువా, ఈరోజు దివ్య పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్న కల్తరారో నగర్ పెదవుటపల్లి ప్రజలను ఆశీర్వదించండి. ఈరోజు ప్రత్యేక ఉద్దేశమైన వ్యాధిగ్రస్తులందరి కొరకు ప్రార్థించుచున్నాము. దీర్ఘకాలిక వ్యాధులతో, శారీరక బలహీనతలతో బాధపడుతున్న వారిని మీ గాయపడిన హస్తముతో తాకి వారికి సంపూర్ణ స్వస్థతను దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మహోన్నతుడవైన దేవ, మేము జరుపుకోబోయే బ్రదర్ జోసెఫ్ తంబి గారి తిరునాళ్ళ మహోత్సవం కొరకు ప్రార్థించుచున్నాము. ఈ ఉత్సవానికి వచ్చే భక్తులందరినీ ఆశీర్వదించండి. ఎటువంటి ఆటంకాలు లేకుండా పండుగ జయప్రదంగా జరిగేలా చూడండి. తద్వారా
అనేకులు బ్రదర్ జోసెఫ్ తంబి గారి పుణ్య జీవితం ద్వారా స్ఫూర్తిని పొంది విశ్వాసంలో బలపడే భాగ్యాన్ని దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయాసాగరుడు అయిన ప్రభువా, ఈ పవిత్ర బలి పూజలో పాల్గొంటున్న మా అందరి కొరకు ప్రార్థించుచున్నాము. మా హృదయాలలో ఉన్న వ్యక్తిగత కోరికలను, భయాలను మీ పాదాల చెంత ఉంచుచున్నాము. మీ అపారమైన కృపతో మా ప్రార్థనలను ఆలకించి మాకు మంచి భవిష్యత్తును ప్రసాదించి మేము ఎల్లప్పుడూ మీకు నమ్మకమైన బిడ్డలుగా జీవించే వరాన్ని ఇమ్మని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఒక్క నిమిషం మౌనంగా ఉండి మన యొక్క వ్యక్తిగత అవసరం గురించి ప్రభుని ప్రార్థించుతాము. ఓ దేవా, ఈ యొక్క సమయంలో చేసినటువంటి మా యొక్క ప్రార్థనను ఆలకించండి. దైవ సేవకుడైనటువంటి బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క విన్నప ప్రార్థన ద్వారా, ఆయనకు మధ్యస్థం ద్వారా మా ప్రార్థనలు ఆలకించి మాకు మీ కృపను దయను దయచేయమని మా నాథుని క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. అర్పణలు తీసుకొచ్చిన వారు తీసుకొని రండి. అర్పణలు తీసుకొచ్చిన వారు తీసుకొని రండి. మహిమాన్విత పరము వేడి ప్రేమానురాగాల ప్రతిరూపమై
గమప గమ పదప 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 పదనిస అక్షరసమందు అపురూపమై నిలచి ఆత్మరూపివైన నీకు ఆరాధన అక్షరసమందు అపురూపమై నిలచి ఆత్మరూపివైన నీకు ఆరాధన పుష్పందు పని రాజనమర్పించు ఉదమాల స్వీకరించు ప్రేమ స్వరూప ఓ యేసువా నా దైవమా నా జీవితమును నీకు సమర్పించు సుస్వరాల హృదయ వీణ గానముతో నా సర్వము సమర్పించు విశ్వవిభో సుస్వరాల హృదయ వీణ గానముతో నా సర్వము సమర్పించు విశ్వవిభో యేసువా నా దైవమా అర్పింతు సకలంబు స్వీకరించుమా సుస్వరాల హృదయ వీణ గానముతో నా సర్వము సమర్పించు విశ్వవిభో సుస్వరాల హృదయ వీణ గానముతో నా సర్వము సమర్పించు విశ్వవిభో సహోదరి సహోదరులారా, నేరును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపము. ప్రభువా నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును మన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలి స్వీకరించుగాక. ఓ ప్రభువా, బ్రదర్ జోసెఫ్ తంబి గారి దయ వలన మేము తీసుకొని వచ్చిన మా అర్పణను నీకు అర్పించు నేను దీనతతో ప్రార్థించుచున్నాము. దయతో మా ప్రార్థనలు ఆలకించండి. మేము మీకు తగిన ఆరాధనలు చెల్లించినట్లు దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా సహాయపడండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా నీవు నీ పునీతిల అద్వితీయమైన విశ్వాసము పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీ సభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధమున మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమరహస్యములను పరిపూర్తియగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమును నొసుకుచున్నది. భక్తిమంతమైన వారి ప్రార్థనలు మా చేయందువల్ల సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున
నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, గణాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. గణాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీరున్నవి, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమునా హోసానా పావన పిత, నీవు నికముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువునని యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనము చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనము చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని
దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని అందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తయ్యగు పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేదసాక్షులతోనూ పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ వారితోనూ పునీత అస్సీసిపుర క్లారమ్మ గారితోనూ దైవ సేవకుడు బ్రదర్ జోసు తంబి గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చెయ్యము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడకు మా లియో జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవలను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందున మా తండ్రి, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పుల మీద మన్నించు. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు యొక్క సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. Jesus Christus, empfang deines Leibes und Blutes, bring ihm in die Verdammnis, sondern Segen und Heil. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపముని పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల వెందుకు పిలవబడిన మనమందరము కూడా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. బ్రదర్ జోసఫ్ తంబి గారి భక్తులకు మనవి. ఆర్సిఎం కథోలికలు మాత్రమే దివ్య సప్రసాదమును స్వీకరించవలెను. ఇతర సంఘస్థులు స్వీకరించరాదు. మీరు కూర్చున్న స్థలములో ఉండి ఆ దేవాతి దేవుణ్ణి ప్రార్థించండి.
నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభధామమే. మా స్వర్గమే కాలమై దిగి వచ్చే మన దైవమే. మా స్వర్గమే కాలమై దిగి వచ్చే మన దైవమే. అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై. అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై. అరుదైన ఈ విందుకే మనసార ఘన స్వాగతం. అరుదైన ఈ విందుకే మనసార ఘన స్వాగతం. పరమాత్మ జీవాత్మతో ఏకమైన మధుర సంగమం. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభధామమే. ఆ స్వర్గమే కాలమై దిగి వచ్చే మన దైవమే. ఆ స్వర్గమే కాలమై దిగి వచ్చే మన దైవమే. దైవాంశయై సంజీవియై రసరమ్యమై రమణీయమై. దైవాంశయై సంజీవియై రసరమ్యమై రమణీయమై. ప్రభు యేసు రక్తదేహమే మన ఆత్మకు జీవన పానం. ప్రభు యేసు రక్తదేహమే మన ఆత్మకు జీవన పానం. హృదయాలు వెలవాయనే శ్రీక్రీస్తు కొలువు తీరగా. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభధామమే. ఆ స్వర్గమే కాలమై దిగి వచ్చే మన దైవమే. ఆ స్వర్గమే కాలమై దిగి వచ్చే మన దైవమే.
పునీత ఇన్యాస్ వారు చేసినది చెప్పము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో కార్పడి నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి జేసువా నా ప్రార్థన ఆలకించండి, మీ గాయము లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీర్తో కూడా ముగింపులేని కాలమున నేను మిమ్ము స్తుతింతునుగాక. దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి ప్రార్థన. స్వామి కృపగా ఉండండి, స్వామి కృపగా ఉండండి, క్రీస్తువా కృపగా ఉండండి, క్రీస్తువా కృపగా ఉండండి, స్వామి కృపగా ఉండండి, స్వామి కృపగా ఉండండి, క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి, క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి. పరలోకమందున్న పితి అయిన దేవా, మా మీద దయగా ఉండండి స్వామి, లోక రక్షకుడైన సుతుడైన దేవా, మా మీద దయగా ఉండండి స్వామి, జ్ఞానవరములిచ్చి పవిత్రాత్మ దేవా, మా మీద దయగా ఉండండి స్వామి, పునీత ఫ్రాన్సిస్ వారి ఆదర్శం అనుసరించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యుడైన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, శాంతికి సాధనమైన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, క్రోధమున్న చోట ప్రేమను చూపిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, సందేహముల విశ్వాసమును ప్రకటించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, హానిగల చోట క్షమను ప్రదర్శింపజేసిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, నిరాశ గల తావుల్లో ఆశాకిరణమైన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, చీకటిలో వెలుగుతారవైన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, దుఃఖంలో సంతోషంను ప్రకటించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, కష్టంలో ఉన్న వారిని ఓదార్చిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, చిన్ననాటినే ఇల్లు విడిచి వెళ్ళిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, క్రీస్తు సేవకై బంధు ప్రేమను తృణీకరించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, క్రీస్తు రాజ్య స్థాపనకై పలు ప్రాంతాలు పర్యటించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, బాలబాలికలకు సత్యోపదేశమును బోధించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, ఎక్కువగా ప్రార్థన దాన ధర్మములు చేయమని చెప్పిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, అనేక మందిని క్రీస్తు బిడ్డలుగా తీర్చిదిద్దిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, క్రైస్తవ సంఘాన్ని దైవ పూజలకు నడిపించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, నూతన విచారణ ఏర్పాటుకు తోడ్పడిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, సువార్తను మక్కువగా ప్రచారం చేసిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, అద్భుత క్రియలతో రోగులను స్వస్థపరిచిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, సిలువు గుర్తుచే వ్యాధులను బాగు చేసిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, వైద్యులకు అసాధ్యమైన వరములను రూపుమాపిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, విశ్వాసమును ప్రజల హృదయాలలో నాటిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, సంతానం లేని వారికి సంతానం ప్రసాదించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, కుంభవర్షమునందు బట్టలైనా తడవని బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, పంచగాయముల వేదనను ఓర్పుతో సహించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, అదృశ్య గమనంతో పయనించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, ఒకే సమయాన రెండు చోట్ల కనిపించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, తపోశక్తితో దయ్యములను పాలుద్రోలిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, జరగబో విషయములను ముందుగా ప్రవచించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, స్వల్ప భోజనమును అనేక మందికి వడ్డించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, పరుల మనస్సులోని దురుద్దేశమును వెల్లడించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, దుర్మార్గులను సన్మార్గులుగా మలిచిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, జేసునాథుని దివ్య దర్శనం పొందిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, ప్రతి ఇంట జపమాలను చెప్పించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, గిరిజనుల మధ్య కష్టంను అనుభవించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, నింద అవమానం ఎడ సహనంను చూపిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, 3 నెలల ముందే మరణంను ఎరక చేసిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, మరణానంతరం అనేక అద్భుతాలను చేసిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి,
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకమేక పాపం పరిహరించడి వారా, మా పాపలు మన్నించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకమేక పాపం పరిహరించడి వారా, మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకమేక పాపం పరిహరించడి వారా, మా మీద దయగా ఉండండి స్వామి. యేసుక్రీస్తు నాథుని దివ్య వాగ్దాత్మకు మేము పాత్రమగినట్లు బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు ప్రార్థించండి. పునీత పటం కొరకు ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ సేవకుడగు బ్రదర్ జోసెఫ్ తంబి క్రీస్తు వాక్యానుసారంగా జీవిస్తూ ప్రకటిస్తూ పునీత అసిసిఫర్ ఫ్రాన్సిస్ వారి అడుగుజాడలలో నిరాడంబడి జీవితం జీవించి మీ కుమారుడైన క్రీస్తుకు సాక్ష్యమిచ్చెను. క్రీస్తుకు తన సంపూర్ణ జీవితం సమర్పించి సువార్తను ప్రకటించి తిరుసబలడే విధేయతను చూపించి దేవమాత ఇళ్ల భక్తిని పేదల పట్ల కరుణించుపటలో మాకు మార్గదర్శనంగా ఉండినట్లు దయచేయండి. మీ చిత్తమైనచో మీ సేవకుడగు బ్రదర్ జోసెఫ్ తంబి గారిని మీ పరిశుద్ధుల సమూహంలో చేర్చుకొనండి. పరిశుద్ధ మరియమ్మ గారా, పునీత జోజప్ప గారా, అసిసిఫ్ర ఫ్రాన్సిస్ వారా, సకల పునీతులారా, బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క పునీతాపటం కొరకు త్రియేక దేవుని సన్నిధిలో వేడుకొనండి. ప్రభు రక్షణ కార్యము ఈ లోకంలో కొనసాగినట్లు బ్రదర్ జోసెఫ్ తంబి గారిని మీ సాధనముగా వినియోగించండి. మా ప్రేమగల తండ్రి, మా విన్నపములను బ్రదర్ జోసెఫ్ తంబి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా అనుగ్రహించండి. మా ఈ మనవులను మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేర్చున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఇన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనొక కీలో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి వాసిదింపడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. త్యాగమును సహనమును ప్రేమను మూర్తిభవించిన ఓ బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మాకు సహాయం చేయండి. త్యాగమును సహనమును ప్రేమను మూర్తిభవించిన ఓ బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మాకు సహాయం చేయండి. త్యాగమును సహనమును ప్రేమను మూర్తిభవించిన ఓ బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మాకు సహాయం చేయండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీరు కనికరము చూపు తండ్రివి, సమస్త ఆదరణను, కరుణ, శాంతిని అనుగ్రహించువారు. మీరు మీ సేవకుడును బ్రదర్ జోసెఫ్ తంబి గారి మహోత్సవం సందర్భమున మీ నామ సంకీర్తనకై కూడిన తంబి గారి భక్తులను, విశ్వాసులను కరుణతో దీవించి మీ ఏకైక కుమారుని శరీర రక్తములను స్వీకరించిన మాపై నిత్య రక్షణము తప్పక లభించునని దృఢ నమ్మకము మాలో కలుగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దైవ సేవకుడు, అద్భుత వ్యక్తి బ్రదర్ జోసెఫ్ తంబి గారి 81వ వర్ధంతి మహోత్సవమును పురస్కరించుకొని నవదినాలలో ప్రార్థనలలో 3వ రోజును కొనియాడుతూ ఉన్నాము. ఈ 3వ రోజు మనందరి కోసం దేవబలి పూజను సమర్పించట కొరకు తత్వశాస్త్రములో పట్టభద్రులై తనదైన శైలిలో ఆధ్యాత్మికతను సంతరించుకొని అందరినీ ఆదర్శవంతమైన గురువుగా ఎదుగుతూ అచంచలుగా ఆధ్యాత్మికతను పంచుతూ అందరి మనలను ఆదుకుంటున్న గురు విద్యార్థులకే గురువుగా శిక్షణనిస్తూ చుట్టుప్రక్కల ఉన్న వారికి ఆత్మీయ ఆదర్శప్రాయులుగా తన వ్యక్తిగత జీవితమును మలుచుకుంటూ వారు ఎక్కువ సేవలందించాలని కానీ ఆయా ప్రాంతవాసులను ఆత్మీయముగా నడిపిస్తున్న గురువులు ఈరోజు
మన ఆహ్వానాన్ని అందుకొని మనందరి కోసం దేవబలి పూజను సమర్పించని ప్రార్థించిన రెవరెండ్ ఫాదర్ జోజీ అనిల్ బాబు సుత్తి కపూచన్ గారికి మన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. అదే విధముగా ఈరోజు ఇద్దరు గురువులు వారి యొక్క గురుత్వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. ఒకరు మన యొక్క పుణ్యక్షేత్రములో సహాయ గురువుగా పనిచేస్తున్నటువంటి ఫాదర్ యేసుపాదం గారు, అదే విధముగా ఫాదర్ కుమార్ రాజ్ గారు. వీరిరువురిని కూడా వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు ఇంకా ఎక్కువగా వారిని ఆధ్యాత్మికంగా నడిపించుకొని దైవ ప్రజలకు వారి యొక్క జీవిత విధానము ద్వారా, వారు బోధించినటువంటి సత్యాల ద్వారా మరికొన్ని ఆత్మలు దేవునికి దగ్గర కావాలని ప్రతినిత్యము కూడా మనం ప్రార్థన చేస్తూ ఈరోజు గురుత్వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ఫాదర్ యేసు ఫాదర్ గారికి, కుమార్ రాజ్ ఫాదర్ గారికి కంగ్రాచులేషన్ చెప్తూ మనందరి కోసం ప్రార్థనలు చేసినటువంటి వీరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్. అదే విధముగా మా మేరీ మాత కపూచన్ ప్రొవిన్షియల్ ఫాదర్ గారు ఫాదర్ మరియదాస్ గారు. ఫాదర్ గారు చాలా బిజీగా ఉన్నారు. నిన్నటి రోజున వరంగల్ వెళ్ళారు, రేపటి రోజున ఒరిస్సా రాష్ట్రానికి వెళుతూ ఉన్నారు. అయినా కానీ తన యొక్క సమయాన్ని కేటాయించుకొని ఈ నవదిన ప్రార్థనలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చి దీవబలి పూజలో పాల్గొని మన పుణ్యక్షేత్రం ఈ మహోత్సవాలు గొప్పగా జరగాలని ప్రార్థన చేసినటువంటి ప్రొవిన్షియల్ ఫాదర్ గారికి మన పుణ్యక్షేత్రం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ ఫాదర్. అదే విధముగా ఫాదర్ గారితో పాటు మా కపూచన్ గురువులు వచ్చి ఉన్నారు, ఫాదర్ కుమార్ రాజ్, అదే విధముగా ఫాదర్ అవినాష్. ఫాదర్ గారులకు కూడా మన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాము. ఈరోజు దివ్యబలి పూజను కొనియాడినటువంటి వారు కల్దరారో నగర్, పెద్దౌటపల్లి. ఈ విశ్వాసులకు నాయకత్వం వహించినటువంటి గుడి పెద్దలు, సంఘ పెద్దలు ఎంతో మనకు సహకరించి ఇంత గొప్పగా ఈ ఆధ్యాత్మికమైన దివ్యబలి పూజను సమర్పించడానికి సహాయం చేసినటువంటి కల్దరారో నగరంలో ఉన్నటువంటి విశ్వాసులందరికీ కూడా, మరి ముఖ్యంగా పెద్దలకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాము. ఈ పీఠ అలంకరణను చేసినటువంటి FCC అమ్మగారులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాము. అదే విధముగా మా యొక్క నలుగురు ఉపదేశులు కూడా ఈ యొక్క దీవబలి పూజలో పాల్గొనడానికి సహాయం చేసినటువంటి ఉపదేశులకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాము. మనందరినీ కూడా ఆధ్యాత్మికముగా నడిపించబడాలి అంటే పాటల గాయక బృందం అవసరము. వారు కూడా మనల్ని నడిపించినందులకు గాయక బృంద సభ్యులకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాము. అదే విధముగా పూజ అయిపోయిన తరువాత యూత్ పిల్లలందరూ కూడా దయచేసి ఈ యొక్క స్టేజ్ దగ్గరకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అందరికి కూడా పని ఉంది, కొంచెం చాలా పని ఉంది కాబట్టి ఇంటికి వెళ్ళి భోజనం చేసి వచ్చినా పర్వాలేదు, ఇక్కడ ఉండి ఈ యొక్క కొన్ని పనులు ఉన్నాయి, ఆ పనులు చేయడానికి అందరూ కూడా రావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. అదే విధముగా రేపటి రోజున 4వ నవదిన ప్రార్థన దీవబలి పూజను సమర్పించడానికి వచ్చే గురువర్యులు రెవరెండ్ ఫాదర్ పూదోట దాసయ్య విచారణ గురువులు, నర్మెట వరంగల్ మిత్రాసనం. సందేశం: శ్రీ సభ క్రైస్తవుల సమూహ ప్రయాణం. ఉద్దేశము: కథోలిక శ్రీ సభ కొరకు ప్రార్థన. కొనియాడేవారు ఫాతిమా నగర్, FCC అమ్మగారులు, పెద్దౌటపల్లి. ఇప్పుడు గురుత్వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి గురువులు కేక్ కట్ చేసే కార్యక్రమం ఉంటుంది. తర్వాత
ఇక్కడ ఈరోజు దీపబలి పూజను సమర్పించినటువంటి గురువులకు సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఈ గురుత్వ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి రెవరెండ్ ఫాదర్ కుమార్ రాజ్ గారిని, అదేవిధంగా రెవరెండ్ ఫాదర్ యేసుపాదం గారిని కేక్ కట్ చేస్తూ ఉండగా అందరూ కూడా గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. కల్దరార్ నగర్లో ఉన్నటువంటి సంఘ పెద్దలందరూ కూడా స్టేజ్ ప్రక్కకు రండి. త్వరగా పెద్దలందరూ కూడా పైకి రావాల్సినదిగా కోరుతూ ఉన్నాం. మరి ఈనాడు ప్రధాన యాజకులైనటువంటి రెవరెండ్ ఫాదర్ జోజీ అనిల్ బాబు గారిని పీఠ ముందుకు రావాల్సినదిగా వారిని కోరుతూ ఉన్నాం. వీరికి నాగదేశి పిలుపు గారు గిఫ్ట్ అందిస్తారు. నిమ్మగడ్డ జయరాజు గారు దుశ్శాలువాతో సన్మానిస్తారు. పీఠ ముందుకు త్వరగా రండి. అదేవిధంగా మోచర్ల జయరాజు గారు గిఫ్ట్ మరియు శాలువాతో కూడా ఫాదర్ని సత్కరిస్తూ ఉంటారు. మోచర్ల జయరాజు గారు రెవరెండ్ ఫాదర్ మరీదాస్ ఫాదర్ గారిని మన ప్రొవిన్షియల్ ఫాదర్ గారు పీఠ ముందుకు రావాల్సినదిగా వారిని కోరుతూ ఉన్నాం. నొన్నం ఆంధ్రేయ గారు వచ్చి గిఫ్ట్ అందించవలసినదిగా కోరుతూ ఉన్నాం. అలాగే రామ్కూరి బాలస్వామి గారు కూడా వచ్చి ఫాదర్ గారికి గిఫ్ట్ మరియు షాలు అందించవలసినదిగా స్వామి ఒక నిమిషం స్వామి. పైకి వచ్చేయండి పెద్దలు. ఇప్పుడు మన పుణ్యక్షేత్ర రెక్టర్ గారు రెవరెండ్ ఫాదర్ జోసఫ్ గారిని పీఠ ముందుకు రావాల్సినదిగా కోరుతూ కందుల వేణు మరియు నాగదేశి సుధాకర్ గారు త్వరగా ఫాదర్ గారికి గిఫ్ట్ మరియు షాలు అందించవలసినదిగా కోరుతూ ఉన్నాం. మన విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ అభిలాష్ గారిని కూడా పీఠ ముందుకు రావాల్సినదిగా కోరుతూ అభిలాష్ ఫాదర్ గారికి నున్నం శౌరి గారు వచ్చి గిఫ్ట్ అందించవలసినదిగా, మోచర్ల మరీదాస్ గారు వచ్చి ఫాదర్ గారిని దుశ్శాలువాతోనూ గిఫ్ట్ అందించవలసినదిగా కోరుతూ ఉన్నాం.
రెవరెండ్ ఫాదర్ అవినాష్ గారు పేట ముందుకు రావాల్సినదిగా కోరుతూ ఉన్నాం. ఫాదర్ గారికి బోనం జోజిబాబు గారు గిఫ్ట్ అందించవలసినదిగా కోరుతూ, అదేవిధంగా తుల్లిమిల్లి ఇన్యాస్ గారు ఫాదర్ గారిని దుశ్శాలువతోనూ గిఫ్ట్ అందించవలసినదిగా కోరుతూ ఉన్నాం. తర్వాత రెవరెండ్ ఫాదర్ కుమార్ రాజు గారిని కూడా పేట ముందుకు రావాల్సినదిగా కోరుతూ ఉన్నాం. కుమార్ రాజు ఫాదర్ గారికి నున్నం జగదీష్ ఫాదర్ గారికి గిఫ్ట్ అందించవలసిందిగా కోరుతూ, రామ్కూరి కిరణ్ ఫాదర్ గారిని దుశ్శాలువతోనూ మరియు గిఫ్ట్ అందించవలసినదిగా కోరుతూ ఉన్నాం. రెవరెండ్ ఫాదర్ యేసుపాదం గారిని కూడా పేట ముందుకు రావాల్సినదిగా కోరుతూ ఉన్నాం. ఫాదర్ గారికి నిమ్మగడ్డ జయరాజు గారు గిఫ్ట్ అందిస్తూ, నున్నం ఆంధ్రేయ గారు దుశ్శాలువతో సత్కరిస్తూ ఉన్నారు. అలాగే మూచెర్ల బాలయేసు గారు కూడా వచ్చి ఫాదర్ గారిని సత్కరించవలసినదిగా కోరుతూ ఉన్నాం. రెవరెండ్ ఫాదర్ జయప్రసాద్ గారిని కూడా పేట ముందుకు రావాల్సినదిగా కోరుతూ ఉన్నాం. మోచెర్ల అరుణ్ కుమార్ గారు దుశ్శాలువతోనూ గిఫ్ట్ అందించవలసినదిగా మరియు కుంచే తంబి గిఫ్ట్ అందించవలసినదిగా కోరుతూ ఉన్నాం. దేవుని యొక్క ఆశీర్వాదం కొరకే శిరములు వంచి ప్రార్థన చేయండి. దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మేము బలపరచు ఆ ప్రభువు మీకు అమిత దీవెనలో కలకాలము దయచేయునుగాక. ఆమేన్. దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మీరు ప్రస్తుత బాధల నుండి వ్యాధుల నుండి విముక్తి నొంది వారి పవిత్ర జీవిత ఆదర్శము అనుసరింతురుగాక. ఆమేన్. దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి క్రియలను అనుసరించి మీరు విశ్వాసమునందు బలపడితిరి. అటులనే వారి మధ్యస్థ ప్రార్థనలు మేము మోక్ష నివాసమునకు వారసులను చేయనుగాక. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. అందరూ కూడా కూర్చోండి ఒక్క నిమిషం.